హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ప్రాన్స్ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ నొక్కండి. వీటి కోసం నేను బేబీ ప్రాన్స్ తీసుకున్నాను, ఫ్రోజన్వి. ఇవి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కడాయి వేడైన తర్వాత ఇందులో ప్రాన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా వచ్చేసిన తర్వాత సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది 50% వాటర్ అంతా అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆయిల్, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే 3 months వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అసలు ఇది నేను 3 months బ్యాక్ గ్రైండ్ చేసుకుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారము, ధనియాల పొడి వేసి తగినంత ఫ్రై చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు వేసి ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. విత్ రైస్ లైక్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఇందులో లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉన్న ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై